హలో నమస్తే. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద 2 రోజుల నుంచి విపరీతంగా చర్చ జరుగుతుంది. ఏంటిది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్? ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అంటే ఇది నా వెనక మీకు కనిపిస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఈ చిన్న గల్లీ ఉంది కదా, ఇది ఈ గల్లీ, దీన్ని స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ చిన్న ప్యాసేజ్ ఉందన్నమాట. దాని మీద చర్చ జరుగుతుంది, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద. దాని మీద ఏంటి చర్చ జరుగుతుంటారు రోజులంటే, ఇరాన్ నార్త్ ఇరాను సౌత్ ఒమన్ మధ్యలో ఈ ప్యాసేజ్ ఉందన్నమాట. అన్ని కంట్రీలకి, గల్ఫ్ నుంచి అన్ని కంట్రీలకి వీళ్ళు షిప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ట్రావెల్ రూట్ అనమాట. ఇది ఈ రూట్ ద్వారా, స్మాల్ రూట్, ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ ద్వారా వాళ్ళు పాస్ త్రూ అయ్యి రావాలి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, మేము దాన్ని బ్లాక్ చేస్తాం అంటున్నారు. దాని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మేము బ్లాక్ చేస్తాం. వాట్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎందుకు బ్లాక్ చేస్తామంటున్నారు? యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. అమెరికా వాళ్ళ స్థావరాల మీద వాళ్ళు దాడి చేస్తున్నారు, వీళ్ళు దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కొత్తగా ఏం మొదలెట్టారంటే, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తాము అని బెదిరిస్తున్నారు ప్రపంచాన్ని. అది ఏమైంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇప్పుడు దాన్ని బ్లాక్ చేస్తే ఏంటి అని అంటే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి పర్షియన్ గల్ఫ్ నుండి అరేబియన్ సీకి ఆల్మోస్ట్ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లై ఈజ్ గోయింగ్ త్రూ దట్ ప్యాసేజ్. నాట్ ఓన్ ఇండియా, ప్రపంచ దేశం మొత్తం మీద 20% ఆయిల్ మొత్తం కూడా, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేసే షిప్పింగ్, ఈ బోట్స్ అన్నీ కూడా, షిప్లన్నీ కూడా ఈ ప్యాసేజ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు వెనకున్నది కనిపిస్తుంది, ఈ షిప్లన్నీ కనిపించే షిప్లన్నీ అటు వెళ్ళాలి. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా ముఖ్యంగా ఇండియాకి 40-50% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తం కూడా ఈ రూట్ ద్వారా వస్తున్నాయి మనకి. ఈ రూట్ ద్వారానే 50% ఆఫ్ క్రూడ్ ఆయిల్, 60% ఆఫ్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ వస్తున్నాయి ఈ రూట్ ద్వారా. 60% ఆఫ్ ఎల్ఎన్జీ, 100% ఆఫ్ ఎల్పిజి గ్యాస్. ఎల్పిజికి ఇప్పుడు మీరు వంట వండుకునే కుకింగ్ గ్యాస్ ఉంది కదా, ఇంట్లో వండుకునే సిలిండర్, గ్యాస్ సిలిండర్లు, అది ఆల్మోస్ట్ 100% ఎఫెక్ట్ కొట్టింది. ఇది కనుక బ్లాక్ చేసినట్టు ఇరాన్ వాడు, ఇప్పుడు వాడు బెదిరిస్తున్నాడు, నేను ఇది బ్లాక్ చేస్తాను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నేను బ్లాక్ చేస్తానని బెదిరిస్తున్నారు ఇరాన్ వాళ్ళు. అది ఇప్పుడు కాంట్రవర్సీ భారతదేశంలో బాగా చర్చ జరుగుతుంది దాని మీద. ఓకే, ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? ఇరాను, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, మీ అందరికీ తెలుసు. ఓకే, ముఖ్యంగా అమెరికాకి అక్కడ ఇరానాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, ఆ మిలిటరీ వాళ్ళ ల్యాండ్ మీద, అదే చెప్పాను కదా, ఇదేమో సౌత్లోనేమో ఓమన్ ఉంది, నార్త్లోనేమో ఇరాన్ చేతిలో ఉంది. 2 దేశాల మధ్యలో ఉంది. ఇది ఈ చిన్న గల్లీ, ఈ చిన్న రూటు 2 దేశాల మధ్యలో ఉంది. ఈ 2 దేశాల మధ్యలో ఉన్నప్పుడు ఇరాన్ వాడు మిలిటరీని పెట్టి కూర్చున్నాడు అక్కడ. ఏది అమెరికా షిప్లు కనిపిస్తే వేద్దామని కూర్చున్నాడు వాడు. అమెరికా అనేది మొత్తం బెదిరిస్తున్నాడు, నేను అక్కడ దాన్ని బ్లాక్ చేస్తాను, ఈ రూట్లో ఎవడొచ్చిన బ్లాక్ చేసేస్తానని, పేలుస్తానని బెదిరిస్తున్నాడు. ఓకే, సో 40-50% ఆఫ్ ట్రాఫిక్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది అక్కడ దాన్ని బ్లాక్ చేస్తే అనేది ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద చర్చ జరుగుతుంది న్యూస్ ఛానల్స్లో. ఇండియన్ షిప్స్, ఆయిల్ కార్గో ఇవి స్ట్రక్ అయిపోతాయి అక్కడ. ఇండియన్ ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్స్ అవన్నీ కూడా అక్కడ స్ట్రక్ అవుతాయి. మోరోవర్ వీళ్ళు ఏం చేస్తున్నారు, షిప్ ఓనర్లు వీళ్ళందరూ, ఇంటర్నేషనల్ షిప్ ఓనర్స్ వాళ్ళందరూ ఇండియన్ గవర్నమెంట్కి, నాట్ ఓన్లీ ఇండియన్స్, వాళ్ళ అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని షిప్పుల ఓనర్లు వాళ్ళ దేశాలకు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని. ఇప్పుడు మేము ఈ రూట్లో వస్తుంటే ఇరాన్ వాళ్ళు అక్కడ మిలిటరీ కూర్చున్నారు, వాళ్ళు మా మీద దాడులు చేస్తూ ఉన్నారు, మీరు మిలిటరీ సెక్యూరిటీ ఇవ్వండి, మీరు కూడా మాతో సెక్యూరిటీ జనాన్ని పంపించండి, వాళ్ళతో ఫైట్ చేసి మేము తప్పించుకొని రావటానికి అని గవర్నమెంట్ని అడుగుతున్నారు సెక్యూరిటీ ఇవ్వండి. షిప్పింగ్ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ మేము ఎన్ని షిప్లు కానీ సెక్యూరిటీ ఇస్తాం గురు. సో అనేది ఇప్పుడు అది యాక్చువల్గా కాంట్రవర్సీ. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇరాన్ వాళ్ళతోటి, ఈయన జయశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్
ఇండియన్ లీడరు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏం పేరు అతని పేరు అబ్బాస్ అరక్చి నేను కరెక్ట్గా చదువుతున్నాను లేదో నాకు తెలియదు. అబ్బాస్ అరక్చి అంటే అతని పేరు. అతనితో నిన్న ఫోన్లో మాట్లాడారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. మాట్లాడి మా ఇండియన్ షిప్స్కి మాత్రం వదిలిపెట్టండి, ఇక్కడ మీరు బ్లాక్ చేయకండి మా ఇండియన్ షిప్లని. వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. మేము మాట్లాడాము ఇరాన్ వాళ్ళతోటి, మిమ్మల్ని ఆపరు, ఈ రూట్లో వచ్చేయచ్చు మీరు అని వాళ్ళు చెప్పారు. ఓకే, మోరోవర్ సెక్యూరిటీ అడుగుతున్నారు వాళ్ళు. సెక్యూరిటీ అడుగుతుంటే మరి సెక్యూరిటీ మీరే చూసుకోవాలి, వాళ్ళు అటాక్ చేస్తున్న వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ ఇస్తారు ఇరాన్ వాళ్ళు? మన ఇండియన్ షిప్లకి ఇరాన్ వాళ్ళు సెక్యూరిటీ ఎందుకు? వాడు అటాక్ చేసేది వాడైతే. ఓకే, అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, ఇతను కూడా హర్దీప్ సింగ్ పూరి మీద నిన్న లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అతని గురించి మాట్లాడబోయేసరికి స్పీకర్ ఆపేసిండు అతన్ని. హర్దీప్ సింగ్ పూరి ఎప్సిన్ అనబోయేసరికి నో 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 అన్నాడు ఎవరు స్పీకరు, ఆపేసిండు అతన్ని. హర్దీప్ సింగ్ ఇప్పుడు అతను యాక్చువల్ పెట్రోలియం మినిస్టర్. ఇప్పుడు ఇతను ఏమంటాడు, నిన్న మాకు ఇండియాకి సఫిషియెంట్ క్రూడ్ ఆయిల్ ఉంది, ఫ్యూల్ సర్వీసెస్ ఉన్నాయి, ఆయిల్ సోర్సెస్ డైవర్సిఫైడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్లో మేము ఓన్లీ గల్ఫ్ మీద డిపెండ్ అవ్వట్లేదు, వేరు దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, కాబట్టి మాకేం భయం లేదని హర్దీప్ సింగ్ పూరి గారు చెప్పారు. షార్టేజ్ ఆఫ్ సిటిజన్స్కి షార్టేజ్ ఏం లేదు అని చెప్పారన్నమాట. ఓకే, నాకు పార్లమెంట్లో జరిగిన ఒక ఇష్యూ ఎందుకులే దాని గురించి కంట్రవర్సీ ఏదని. ఆల్టర్నేటివ్ ఆయిల్ సర్వీసెస్ ఇండియా వీళ్ళేం చెప్తున్నారు, ఒకవేళ ఇది బ్లాక్ చేస్తాయి, ఈ గల్లీని కనుక బ్లాక్ చేస్తాయి, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాము, మేము వేరే దేశం నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాము, మా దగ్గర చాలా స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయి, కాబట్టి మాకు ఈ హోర్ముజ్ బ్లాక్ చేస్తారా లేదా అనే దాన్ని మాకు పెద్ద భయం లేదని ఇండియా వాళ్ళు చెప్తున్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు దాని మీద. అపోజిషన్ వాళ్ళు నువ్వు ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ వల్లనే ఇప్పుడు మనకి ఈ గొడవ వచ్చింది, మీరు ఎందుకు అమెరికా వైపుకి ఇజ్రాయెల్ వైపుకి కొద్దిగా అలా తీసుకున్నారు కాబట్టి, కొద్దిగా అటు వంగి వాళ్ళకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇరాన్ వాడు బెదిరిస్తున్నాడు నేను అక్కడ ఆపుతానని ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు చేశాడు గొడవ పార్లమెంట్లో. ఓకే, మనకి టెక్నికల్గా ఇరాన్ తోటి, అమెరికా తోటి, ఇజ్రాయెల్తో మూడింటితో సత్సంబంధాలు, ఈక్వల్గా న్యూట్రల్గా ఉండి మూడింటితో సంబంధాలు ఉంటాయి మనకి. మీరు ఎందుకు ఒక సైడ్ తీసుకున్నారు? ఇప్పుడు అది బ్లాక్ చేస్తా అంటున్నాడు. ఇది బ్లాక్ చేశాడంటే ఇది ఈ రూట్ బ్లాక్ అయిందంటే 100% మన కుకింగ్ గ్యాస్, మీరు ఇంట్లో వంట వండుకునే గ్యాస్ దొరకదు, ఆయిల్ దొరకదు, పెట్రోల్ దొరకదు అని వీళ్ళు అపోజిషన్ గొడవ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మీరు క్రైసిస్ని అనవసరంగా గొడవ చేస్తున్నారు, మీరు భయపెడుతున్నారు ప్రజలని నరేంద్ర మోడీ గారు అంటారు. అపోజిషన్ వాళ్ళని, అపోజిషన్ నేరేటివ్ అండి. డైవర్సిఫైడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఏమంటారు ఫ్యూయల్ సెక్యూరిటీస్, ఏమంటారు సప్లై చాలా సెక్యూర్గా ఉంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అపోజిషన్ వాళ్ళు అంటారు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, ఇప్పుడు కూడా మన యొక్క ఈ 3 LNG కానీ, LPG కానీ, క్రూడ్ ఆయిల్ కానీ గల్ఫ్ నుంచే ఎక్కువ వస్తుంది మనకి, మీరు రాంగ్ లెక్కలు చూపిస్తున్నారు, మనం ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాము, ఇది బ్లాక్ అయిందంటే మనకి ఇబ్బంది అయ్యిందని అపోజిషన్ గొడవ చేస్తున్నారు. UN సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఇరాన్ ట్రెడిషనల్గా మీరు ఇరాన్తో ఫ్రెండ్లీగా ఉంటారు కదా, మీరు ఎందుకు ఈ యొక్క మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి దాన్ని అని UN సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ వాళ్ళు ఇరాన్ని మీద అటాక్ చేయటం మీరు ఖండించడంతో ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఎనలిస్టులు చెప్తుంది. ఇప్పుడు నిన్న మొన్న 2-3 ఇండియన్ షిప్పులు వచ్చాయి, ఆ షిప్పుల్ని ఆపేశారు. అక్కడ గొడవ అయింది. యాక్చువల్గా గొడవ అక్కడ మొదలైంది. ఏంటి, ఇండియన్ షిప్పుల్ని ఆపారు. అక్కడ మేము దాడి చేస్తూ ఉన్నారు, మీరు లోపలికి ఎంటర్ అయ్యారంటే మాత్రం ఇది ఇక్కడ కొట్టేస్తూ ఉన్నారు, ఈ గల్లీలు కొట్టేస్తూ ఉన్నారు బాంబులు వేసి. సో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి చెప్పారు ఇది మమ్మల్ని ఆపేశారు, షిప్ లోపలికి రానిట్లేదు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లోకి అని. అంటే ఇది జయశంకర్ మాట్లాడిన తర్వాత వదిలేరు వాటిని. సో ఇండియన్ షిప్పులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే లేదు, ఇరాన్ ప్యాసేజ్ ఇచ్చింది మనకి
పంపించారు, వాళ్ళు మన మీద అటాక్ చేయలేదు, వాళ్ళతో మేము మాట్లాడేం లేదు అంటున్నారు. కానీ ఇరాన్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే ఇప్పటికి వదిలేము వాళ్ళని, ఇప్పటికి వదిలేము ఇండియన్ షిప్పుల్ని, కానీ వాళ్ళకి మాకు ఎలాంటి అగ్రిమెంట్ లేదు, మేము అటాక్ చేస్తాము, మాకు సపోర్ట్ చేయబోతే అని బెదిరిస్తున్నాడు ఇరానోడు. అది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఇది ఈ చిన్న గల్లీ. ఓకే, మనం రోడ్లే హైవేలో సిటీల్లో కూడా 4 లైన్ 5 లైన్ వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒకసారి చిన్న ఆరో గల్లీ ఉండేది, ఆ గల్లీలో వెళ్ళాల్సి వచ్చేది. ఆ గల్లీలో బ్లాక్ చేస్తే ఇంకన్నీ మొత్తం ట్రాఫిక్ మీరు ఆగిపోతుంది. ఇప్పుడు అది పరిస్థితి అదనమాట. ఎల్పిజి షార్టేజ్ ఫిగర్ ఆల్రెడీ భారతదేశం మొత్తం కొలాప్స్ అయింది. భారతదేశంలో గొడవలు చేస్తున్నారు, ఆడవాళ్ళు గొడవ చేస్తున్నారు. మాకు ఢిల్లీ లాంటిలో 60 రూపాయలు పెంచారు ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని, 60 రూపాయలు పెంచారు ఆల్రెడీ. అపోజిషనల్ ప్లకార్డులు పెట్టుకొని అక్కడ గొడవ చేశారు, మీరు గ్యాస్ పెంచుతున్నారని. మోర్ ఓవర్ ఇదంతా గొడవ జరుగుతుంటే షిప్పింగ్ వాళ్ళు గొడవ, వాళ్ళు ఏమంటున్నారు, మాకు మీరు సెక్యూరిటీ ఇవ్వండి, మాకు భయం వేస్తుంది, మీ రూట్లో రావాలంటే ఇరాన్ వాడు బాంబులు వేస్తాడేమోనని సెక్యూరిటీ అన్నాడు. వాడు బాంబులు వేయాలనుకుంటే ఎంతమంది ఇండియన్ మిలిటరీ వాళ్ళని పంపించి షిప్పులను కాపాడతారా ఇండియా వాళ్ళు? అదొక పెద్ద సమస్య అయిపోయింది. అందుకని రాజ్నాథ్ సింగ్ గారు, ఎవరు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మేము ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తాం స్వామి, మేము మాట్లాడతాంలే, వాళ్ళు మిమ్మల్ని ఏం చెప్పరని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. అది సంగతి. ఆయిల్ ప్రైసెస్ మీద ఎలా ఇంపాక్ట్ పడుద్ది అంటే, $1 కనుక పెరిగిందండి, ఇప్పుడు ఇది బ్లాక్ చేస్తే ఏమైంది, $1 కనుక పెరిగితే $2 బిలియన్, సంవత్సరానికి $2 బిలియన్ ఇండియా ఎకానమీ పడుద్ది. అది $1 పెరిగితే మరి ఎన్ని డాలర్లు పెడితే అన్ని 2 బిలియన్లు అనమాట. $5 పెరిగిందంటే $10 బిలియన్ ఎఫెక్ట్ పడుతుంది మన ఇండియా మీద. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఆటోమేటిక్ ఇది పెరిగితే ఏమైంది, కుకింగ్ గ్యాస్ అని ఫుడ్ కాస్ట్ పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయింది, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మొత్తం కూడా ఇంకన్నీ ఫుడ్ మీద పడింది ఎఫెక్ట్. హోటల్కి వెళ్తే మీరు $100 మీల్స్ $150 పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఇట్లాంటి కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడల్లా జరిగే అతి పెద్ద నష్టం ఏంటంటే, ఇలాంటి కన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకుని టక్కన ప్రైస్ పెంచుతారు అందరూ. ఫుడ్ వాళ్ళు, హోటల్ వాళ్ళు, పునుగులు వాళ్ళు మొత్తం $5 పెంచుతారు. నార్మలైజ్ అయిన తర్వాత మళ్ళీ తగ్గించరు. ఇంకదంతా కొనసాగుతూ ఉంటుంది. అట్లా ఆటో డ్రైవర్లు కూడా ఏదంటే పెట్రోల్ బంద్ చేశారంటే $5 పెంచుతున్నామని చెప్పి $10 $15 చేస్తాడు. మళ్ళీ పెట్రోల్ నార్మలైజ్ చేద్దాం, ఇంక తగ్గించడు దాన్ని, ఆ $15 కంటిన్యూ అవుతాడు. ఇలా పెంచుకుంటూ $5కి ఆటో డ్రైవర్ $5 తీసుకునేవాడు ఇప్పుడు మినిమం $50 తీసుకునే, మినిమం $50 మేజర్ సిటీస్లో. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే $50 తీసుకునే ఆటో డ్రైవరు. అది పరిస్థితి. ఓకే, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఫిజికల్ డెఫిసిట్ మీద పడేది. సరే, ఇప్పుడు ఇంతకీ దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎందుకు ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎందుకు బెదిరిస్తే మీకు డౌట్ రావచ్చు, ఇది అసలు ఇది ఎవరిది, ఇది ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరి కంట్రోల్లో ఉండేది ఈ ప్యాసేజ్ అని మీకు డౌట్ రావచ్చు. నేను అదే చెప్పాను, నార్త్లో ఇరాన్ ఉంటుంది, సౌత్లో ఓమన్ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికి సంబంధం లేదు, వాళ్ళ ల్యాండ్ మీద ఉంది, ఇది వాళ్ళ ఆధీనంలో లేదు. వాళ్ళ ల్యాండ్ మీద మాత్రమే, వాళ్ళ ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉంది ఇది? వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక ఇది చేసుకున్నారు, ఇది యునైటెడ్ నేషన్స్ మ్యారిటైమ్ లా అని ఒక ఇంటర్నేషనల్ లా ఉంది. ట్రాన్సిట్ ప్యాసేజ్ అగ్రిమెంట్ జరిగింది దేశాల మొత్తం మీద. ట్రాన్సిట్ ప్యాసేజ్ అగ్రిమెంట్ ఈ అన్ని దేశాలు సంతకం చేశాయి. ఈ గల్లీలోకి ఏ దేశానికి సంబంధించిన షిప్ అయినా సరే వెళ్ళొచ్చు, ఈ దీనిలోకి ఏ దేశానికి సంబంధించిందైనా సరే వెళ్ళొచ్చు అని ట్రాన్సిట్ అగ్రిమెంట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ, యునైటెడ్ నేషన్స్ మ్యారిటైమ్ లా అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ట్రాన్సిట్ ప్యాసేజ్ అగ్రిమెంట్. దాని ప్రకారం అన్ని దేశాలకు సంబంధించిన షిప్పులు అటు వెళ్ళొచ్చు. కాబట్టి ఇరాన్కి లీగల్గా రైట్ లేదు దాని మీద ఆపేది, ఓమన్ వాళ్ళకి కూడా లీగల్గా రైట్ లేదు ఆ ప్యాసేజ్ ఆపేది. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇది మేము ఎందుకంటే మా పక్కనే ఉంది కాబట్టి మేము బాంబు వేస్తూ ఉంటున్నారు. అది జరుగుతుంది. యాక్చువల్లీ వాళ్ళకి లీగల్గా రైట్ లేనప్పటికీ వాళ్ళ ల్యాండ్ మీద ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా మిలిటరీని అక్కడ పెట్టి కూర్చున్నారు. అక్కడ మీరు ఇటు వస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు, ముఖ్యంగా అమెరికా షిప్పులు బ్లాక్ చేస్తూ ఉన్నాడు, ముఖ్యంగా అమెరికా వాళ్ళ మీద. ఇరాన్ యునైటెడ్ నేషన్స్ జరుగుతుంది. అది ఆ పక్కన ఉన్న గల్ఫ్, సౌదీ అరేబియా, యూఏఈ ఎన్ని ఎఫెక్ట్ పడిపోతాయి. ఇప్పుడు వాళ్ళంటారు మా ల్యాండ్ మీద ఉన్నాయి, మీరు అంతా అగ్రిమెంట్లు చేసుకొని ప్రతి వాడు పోవచ్చు అంటున్నాడు. ఈ వాటర్ మాయ అంటారు, వాటర్ వాళ్ళది, ఇరాన్ వాళ్ళది వాటర్. కానీ ఆ ప్యాసేజ్ మీద ఎవరన్నా అందరు పోవచ్చు అని ప్రపంచం మొత్తం కూడా అనుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. వాళ్ళంటారు అగ్రిమెంట్లు ఇప్పుడు చల్లవు, ఇది మాదే, మేము రానివ్వంటున్నాడు ఇరానోడు. ఓకే, అది ఆల్మోస్ట్ 39 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఏది ఒక చిన్న ప్యాసేజ్, అది బొమ్మ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీకు. అది 39 కిలోమీటర్స్ ఉంటుంది ఆ గల్లీ.
ఆ గల్లీ ఆ ప్యాసేజ్ తప్పించుకొని ఇది ఈ చిన్న ప్యాసేజీని ఇక్కడి నుంచి ఈ చిన్న ప్యాసేజీ 39 కిలోమీటర్స్ షిప్ దాటాలంటే ఈ 39 కిలోమీటర్ రేంజ్లో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా బాంబేస్తారు కదా. 39 కిలోమీటర్స్ అంటే వేస్తారనమాట. సో కాబట్టి సౌదీ అరేబియా, ఇరాను, కువైటు, ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా, చైనా, జపాను వీటన్నిటి మీద దీని ఎఫెక్ట్ పడిపోతుంది. అందుకని చర్చ జరుగుతుంది దీని మీద. భారతదేశంలో విపరీతంగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో. అది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కాంట్రవర్సీ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ. నమస్కారం.